హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వీఎస్టీ దగ్గర అన్నపూర్ణ బార్ వెనుక ఉన్న ఓ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 గోడౌన్లకు మంటలు వ్యాపించాయి. సంఘటనా స్థలిలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. ఇంకా షెడ్ లోపల ఉంది చూడు, షెడ్ లోపల ఉంది. చిక్కడపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బాగ్లిగంపల్లి డెకరేషన్ సంబంధించిన గోదాంలో మంటలను అయితే పూర్తిగా అదుపు చేశారు. దాదాపు గంటన్నరకు పైగా కూడా శ్రమించిన ఫైర్ సిబ్బంది ఎట్టకేలకైతే మంటల్ని అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. కానీ ఇంకా దట్టమైన పొగలు మాత్రం మనకు కనబడుతూ ఉన్నాయి. నల్లగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్లలోకి పొగ వ్యాపిస్తున్న పరిస్థితి మనకైతే కనబడుతుంది. ఎందుకంటే గాలికి ఆ పొగ అంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి చేరుతున్న సందర్భం. అదృష్టవశాత్తు ఈ గోదాం చుట్టూ ఎక్కడ కూడా బస్తీ కానీ ఇండ్లు కానీ లేకపోవడం ద్వారా పెద్ద ప్రమాదమే తప్పిందనే మనం చెప్పుకోవాలి. లేకపోతే సికింద్రాబాద్ రామ్గోపాల్పేటలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఆరంతస్తుల భవనానికి సంబంధించిన అగ్ని ప్రమాదం, ఆ ప్రమాదంలో పక్కన ఉన్న బస్తీవాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు మాత్రం ఇక్కడ లేవు. కేవలం ఖాళీ ప్లేస్లోనే ఈ గోదాంని నిర్మించడం జరిగింది. అది కూడా రేకుల షెడ్ గోదాంలో 2 ఫ్లోర్లు అతను ఏర్పాటు చేశాడు. మనం చూస్తున్నాం, కింది ఫ్లోర్ ఒకటి, పై ఫ్లోరు ఒకటి, 2 ఫ్లోర్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే ఇతను మొత్తం కూడా డెకరేషన్ సామాన్లని అన్నిటినీ కూడా వీళ్ళు చాలా ఇరుకిరుకుగా ఎక్కడికక్కడ ఇరికించి పెట్టుకోవడం ద్వారా ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళంతా కూడా మనం ఇప్పుడు చూస్తున్న ఈ సామాన్లు ఏవైతే కనబడుతున్నాయో ఇదే మాదిరిగా లోపల కూడా ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన లోపల కూడా అదే మాదిరిగా ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పేర్చుకుంటూ పోయారు. అది కూడా ఒకదానికొకటి ఇరికించుకుంటూ వెళ్లారు. కాబట్టే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా మంటలు అనేవి అంటుకోవడం జరిగింది. అందులోనూ ఇక్కడ డెకరేషన్ కి సంబంధించిన సామాన్ అంటేనే థర్మాకోల్తో పాటు స్పాంజ్ సంబంధించిన ఐటమ్స్, అలాగే చెక్క, ఇవి ఎక్కువగా ఉండడం ద్వారా మంటలు అనేవి తొందరగా అదుపులోకి రాలేదు. అదే క్రమంలో మంటలు పూర్తిగా వ్యాపించడం అనేది ఒకేసారిగా పెరుగుతూ పోవడం జరిగింది. 5:30కు అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 6 గంటలకు అగ్నిమాపక శాఖకు సంబంధించిన 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. చుట్టూ కొంతవరకు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఫైర్ ఇంజన్స్ ఇక్కడి వరకు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి దాదాపు గంటన్నర పాటు సమయం అయితే పట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. మొత్తం కూడా ఆ వేడికి, అంటే పైన ఉన్న రేకుల వేడి, ఆ రేకులకు సంబంధించిన ఐరన్ రాడ్స్ వేడితో పాటు ఈ గోదాంకి డెకరేషన్ సంబంధించిన గోదాం సామాను మొత్తం కూడా లోపలనే ఉండడం, ఆ మొత్తం కూడా కాలిపోయి ఉంది కాబట్టి అది చాలా వేడిగా ఉంది. లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపటి క్రితం మేము కూడా ప్రయత్నం చేశాము. కానీ ఆ స్లాబ్ వేడికి అది ఎప్పుడైనా కూడా కూలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రేకులకు సంబంధించిన రాడ్లు, మిగతా డెకరేషన్ సంబంధించిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ వేటికి అది ఎప్పుడైనా కూడా కూలిపోయే అవకాశమే మనకు కనబడుతుంది. కాబట్టి అక్కడ కూడా అధికారులు కూడా లోపలికి ఎవరిని వెళ్ళండి అనే సందర్భం అయితే మనకు సంఘటనా స్థలంలో చూస్తే తెలుస్తుంది. మొత్తానికైతే ఆ మంటల్ని మాత్రం గంటన్నర పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం మంటలు మొత్తం కూడా తగ్గిపోయాయి. కేవలం ఒక దట్టమైన పొగ మాత్రమే వస్తుంది. ఆ పొగను కూడా రానియకుండా చేసేందుకు అక్కడ వాటర్ని అయితే స్ప్రే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.